ఆల్జీబ్రా నుంచి ఒక అదిరిపోయే క్వశ్చన్ చూద్దామా. 3 కండిషన్స్ ఇచ్చారు, a³ + b³ + c³. ఈ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా చేద్దాం? ఫార్ములా వేద్దామా? ఫార్ములా ఏమొద్దు, జస్ట్ బై అబ్జర్వేషన్ పెట్టేద్దాం. చూసేయండి. ఇక్కడ a + b + c = 1 అన్నారు. ఇంకొక నెక్స్ట్ కండిషన్లో -1 అన్నారు. థర్డ్ కండిషన్లో కూడా -1 అన్నారు. సో ఇక్కడ వాల్యూస్ చాలా చిన్నగా ఉన్నాయి. సబ్స్టిట్యూషన్ మెథడ్ ద్వారా మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఇక్కడ a ప్లేస్ b ప్లేస్ c ప్లేస్ మనం వాల్యూస్ పెట్టుకుందాం. సో మన కంఫర్ట్ కోసం ఇక్కడ a ప్లేస్లో నేను -1 పెడుతున్నా, b ప్లేస్లో 1 పెట్టుకుంటున్నా, c ప్లేస్లో 1 పెట్టుకుంటున్నా. ఇవి మూడింటిని యాడ్ చేయమంటున్నారు, a + b + c. యాడ్ చేస్తే మనకి 1 వస్తుందా లేదా చెక్ చేయండి. -1 1 క్యాన్సిల్ అయిపోతాయి, ఇంకా 1 మాత్రమే మిగిలింది. ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అయింది. నెక్స్ట్ సెకండ్ మనం చూడండి. ab అన్నాం, a అంటే -1, b అంటే 1. -1 × 1 = 1. b × c, bc కదా, b × c, 1 × 1 = 1 ప్లస్ c × a, c మీన్స్ 1, a అంటే -1 అనుకున్నాం. 1 × -1 -1. సో ఇక్కడ -1 + 1 క్యాన్సిల్ అయిపోయి ఇంకేం మిగిలింది? -1. వర్కౌట్ అయిందా? ఎస్, సాటిస్ఫై అయింది. నెక్స్ట్ ఇక్కడ a అంటే -1, b అంటే 1, c అంటే 1 తీసుకున్నామా లేదా? సో ఇక్కడ -1 × 1 అన్నారు. సో -1 వచ్చింది, సాటిస్ఫై అయింది. 3 కండిషన్ సాటిస్ఫై అయినాయి కాబట్టి మనం అవే వాల్యూస్ ఇక్కడ పెట్టుకుంటే ఆన్సర్ వచ్చేస్తుంది. a³ -1³, b అంటే 1 అని తీసుకున్నాం, 1³ c అన్న కూడా 1 తీసుకున్నాం, 1³ -1³ ఈజ్ -1 + 1 + 1. -1 1 క్యాన్సిల్ అయిపోయింది, ఇంకేం మిగిలింది? అదే ఆన్సర్.